ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ యొక్క మాటలు వినటానికి తండ్రి ప్రభువా, నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటుండగా మీ వాక్యం ద్వారా నాతోనూ మీ బిడ్డలతోనూ కూడా మీరు మాట్లాడండి. ఆత్మీయ అభివృద్ధికి నీ వాక్యము సహాయపడడానికి, మీ వాక్యం ద్వారా నాయన మా జీవితాన్ని కట్టుకోవడానికి ఉపవాసంతో కనిపెడుతూ నాయన మీ నుంచి ఏది ఆశించి నీ బిడ్డలు మొరపెడుతున్నారో దేవా, దానికి మీరు ప్రతిఫలము అనుగ్రహించండి. విని ఆశీర్వదింపబడ్డానికి, దాన్ని అనుసరించడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుంచి మానవుని యొక్క ఎదుగుదల ఏ రీతిగా ఉంటుందో ఆత్మీయ ఎదుగుదల కూడా ఆ రీతిగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. మానవుని యొక్క శారీరక ఎదుగుదల మనం చూసినట్లయితే మొదటిగా శిశువుగా, రెండవది పసిబాలురుగా, మూడవది యవ్వనునిగా, నాలుగవది వివాహ స్థాయి, ఐదవది ఒక పెద్ద తరహా వ్యక్తిగా, ఆరవది వృద్ధ స్థాయిలోనూ మనిషి తన యొక్క ఎదుగుదలను కలిగి ఉంటాడు, తర్వాత మరణిస్తాడు. అయితే శిశువుగా ఉన్నటువంటి సమయంలో తన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అమాయకపు స్థితి. ఎంత అమాయకపు స్థితి అంటే వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి అని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆ శిశువుగా ఉన్న సమయంలో ఎంత అమాయకపు స్థితి అంటే త్రాగుతున్నది తల్లిపాలే అనేటువంటి నమ్మిక దేవుడు కలిగిస్తేనే తప్ప శిశువుకు తెలియదు. అంత అమాయకపు స్థితి శిశువుది అని మనం వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. శిశువుగా ఉంటూ పెరుగుతూ కొద్దిగా ఎదిగిన తర్వాత పసిబాలురుగాను బాలురుగాను ఉండేటువంటి స్థాయి మనం చూస్తాం. ఇది ఆకతాయి స్థితి, ఆలోచన కొద్దిగా ప్రారంభమవుతున్నటువంటి స్థితి మానవుని యొక్క శరీరంలో. అందుకే సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని 22వ అధ్యాయం 6వ వచనంలో చూస్తా ఉన్నాం. అంటే నేర్చుకునేటువంటి వయస్సు బాలుని యొక్క వయస్సు, ఆలోచన ప్రారంభమవుతున్నటువంటి వయస్సు, ఆకతాయితనము మనం చూడగలుగుతాం. యవ్వన వయసు వచ్చినప్పుడు యవ్వనుడు బలవంతుడు, తొట్టిల్లిపోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి వయస్సు, తన మనస్సుకు నచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి స్థితి యవ్వన విడులు కలిగి ఉంటారు. ఏ ఆలోచన వస్తే ఆలోచనకి వెంటనే అప్పగించేసుకునేటువంటి పరిస్థితి, తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే సమయంలో బలమైనటువంటి వారిగా ఉండేటువంటి స్థితి. ఈ యవ్వన బలాన్ని గురించి వాక్యం సెలవిస్తుంది. 127వ కీర్తన 4వ వచనంలో, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు బలము కలిగిన వారు, బాణాలు లాంటి వారు. ఎవరి చేతికి అప్పగించుకుంటే వారి చేతిలో బాణముగా వారు వాడబడతారు. అంటే వారి బలము తొట్టిల్లటానికైనా లేదా విజయాన్ని సాధించడానికైనా ఉపయోగపడుతుంది యవ్వన కాలంలో. ఆ యవ్వన దశ దాటిన తర్వాత వివాహ వయసు వచ్చినప్పుడు, సాటి అయిన సహాయము తనకు దొరికినప్పుడు కలిసి తన జీవితాన్ని పంచుకుంటూ బాధ్యత కలిగినటువంటి స్థాయికి మనిషి వస్తాడు. ఇది బాధ్యత కలిగినటువంటి స్థితి. తన మీద తనకు బాధ్యత, తనతో ఉన్నటువంటి తన భార్యపై ఉన్నటువంటి బాధ్యత వివాహ స్థాయిలో కనిపిస్తుంది. ఈ స్థాయి దాటిన తర్వాత పెద్దగా పిలువబడతారు, పెద్దలుగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11-12 వచనాలు చూసినట్లయితే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. అనగా మాట్లాడడం కానీ, తలంచటం కానీ, యోచించటం కానీ పిల్లవానిగా నేను ప్రవర్తించాను అంటున్నాడు. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని అంటున్నాడు. పెద్దవాడైన తర్వాత తన చేష్టల్లో మార్పు కనిపిస్తుంది. ఇంకా యవ్వన కాలంలో చేసేటువంటి పనులు
కాదు గాని బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే సమయంలో ఇతరులకు నేర్పించే స్థితి పెద్దవారిలో కనిపిస్తుంది. అందుకే సలహా కోసము మనం పెద్దలను సంప్రదిస్తాం. పెద్దల మాట వినండి అని వాక్యం సెలవిస్తుంది. మీ పెద్దలకు లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. వారి ఉపదేశాన్ని మీరు ఆలకించండి అని వాక్యం సెలవిస్తుంది. కనుక పెద్దలుగా ఉన్నటువంటి ఆ స్థాయిలో మనం ఇతరులకు సలహా ఇవ్వగలుగుతాము. నేర్చుకున్నటువంటి శ్రమానుభవంలో ఏది మేలు ఏది చెడ్డదో కూడా ఇతరులకు తెలియజేయగలుగుతాం. నేర్పించే స్థాయిలో ఉండగలుగుతారు పెద్దలు. సలహా ఇచ్చే స్థాయిలో, హెచ్చరిక చేసేటువంటి స్థాయిలో పెద్దలు ఉండగలుగుతారు. ఆ స్థాయి నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యం అనేది అనుభవజ్ఞులుగా ఉండేటువంటి స్థాయిలో వారు ఉండగలుగుతారు. వృద్ధులకు జ్ఞానము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు బాలురుగా ఉన్న దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల్లో వారికి ఉన్నటువంటి అనుభవం గొప్పది. తక్కిన వారందరూ ఆ స్థాయిల గుండా వెళ్తున్నారు గనుక ఏ స్థాయిలో ఎలా ఉండాలో, ఏది మీ జీవితాన్ని మెరుగు చేస్తుందో చెప్పగలిగేటువంటి అనుభవజ్ఞులు, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు వృద్ధాప్యంలో ఉన్నవారు. ఇది మానవుని యొక్క ఎదుగుదల. శిశువుగాను, బాలుడిగాను, యవ్వనుడిగాను, వివాహ స్థాయిలో ఉన్నవాడిగాను, ఒక పెద్దగాను, చివరికి వృద్ధుడిగాను ఉండి మనిషి మరణిస్తాడు. ఇది ఎంత వాస్తవమో ఆత్మీయంగా కూడా మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగాలంటే శిశువుగా ఉన్న స్థాయి నుంచి వృద్ధుడిగా ఉన్న స్థాయిలోనికి మనం రావాలి. ఈ వృద్ధ స్థాయి ఏంటంటే అనుభవ జ్ఞానం కలిగినటువంటి స్థితి, సంపూర్ణ స్థితి, దేవునితో మమేకమైనటువంటి స్థితి ఈ వృద్ధాప్యంలో కలిగి ఉండగలుగుతారు. అనగా సంపూర్ణ స్థితిలోనికి ఎదగటం అనేది మనకు కావాలి. మన ఆత్మ కూడా ఆ రీతిగా ఎదగాలి. వాక్యం నుంచి చూసినట్లయితే ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. ఆత్మీయ జీవితంలో శిశువుగా ఉండే స్థాయి ఎలాంటిదంటే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని అంటున్నాడు. ఎందుకు? ఆత్మ సంబంధులైనటువంటి మనుషులంటే సంపూర్ణ స్థితిలో ఉన్నటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. కారణం ఏమిటంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అంటున్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలు, చిన్న బిడ్డలు, శిశువులుగా మీరున్నారు, పాలు త్రాగే స్థితిలో మీరున్నారు అని పౌలు కొరింథీ సంఘానికి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఇంకా పాలు త్రాగే వారిగానే ఉన్నటువంటి వారు మీరు అని ఆయన చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో చూసినట్లయితే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు అంటున్నాడు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. శిశువుగా ఉన్నప్పుడు బలహీనమైనటువంటి స్థితి. ఒకరు మోయాలి, ఒకరు పట్టుకోవాలి. సహాయం లేకుండా శిశువు పెరగలేడు. ఇప్పుడు ఆ శిశువుకి కావాల్సింది ఏంటంటే పాలు మాత్రమే. బలమైన ఆహారము ఆ శిశువుకి అరగదు. గనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధులుగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ఆ స్థాయికి ఇంకా రాలేదు, ఇంకా శిశువులుగానే ఉన్నారు, పాలు త్రాగే స్థితిలోనే మీరు ఉన్నారు అని అంటున్నాడు. అయితే క్రైస్తవ్యంలో క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సంవత్సరాల తరబడి ఆ స్థితిలోనే ఉండిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మనం ఎదగటానికి పిలువబడ్డాము, అభివృద్ధిలోనికి రావడానికి పిలువబడ్డాము. రక్షణ పొంది కొద్దిగా ప్రార్థన చేసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనుకునేటువంటి వారు శరీర సంబంధులుగా మిగిలిపోతారు. వారికి ఆత్మీయ విషయాలు అర్థం కావు. ఎందుకంటే ఆత్మీయ విషయాలను తీసుకునేటువంటి బలం వారిలో లేదు. పసిబిడ్డలుగా ఉంటారు, పాలు తాగే స్థితిలోనే ఉంటారు. కానీ వారు క్రీస్తులో జన్మించినటువంటి ఆ యొక్క వయసు చూస్తే అనేక సంవత్సరాలు వారి జీవితంలో గడిచిపోయినాయి. ఇంకా పసిపిల్లలుగానే ఉండేటువంటి స్థితి. క్రీస్తుని గురించినటువంటి అవగాహన ఉండదు, దేవుని యొక్క సన్నిధిని గురించినటువంటి ఆశ ఉండదు, ఆత్మీయ స్థితిలో ఎదగాలనేటువంటి కోరిక ఉండదు. పసిపాలురుగా పాలు త్రాగేటువంటి స్థితిలో ఉంటారు. మీరే ఊహించుకోండి, ఒక 30-35 సంవత్సరాలు
వయసు కలిగినటువంటి వ్యక్తి ఇంకా నోట్లో వేలు పెట్టుకొని చిన్న బిడ్డలాగా కూర్చొని ఉంటే మనం ఏమంటాము? ఏంటి ఈ బిడ్డ ఎదగటం లేదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా నోట్లో వేలు పెట్టుకొని కూర్చున్నాడని చెప్పి. క్రైస్తవత్వంలో కూడా ఇదే కనిపిస్తుంది. ఎదుగుదల అనేది ఆత్మీయంగా కనిపించటం లేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటున్నారు, అభివృద్ధిలోనికి రావటం లేదు. దేవుడు మనము క్రీస్తు యేసును గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని పిలుచుకున్నాడు. ఎదుగుదల లేనటువంటి స్థితిలో పసిబిడ్డలుగానే ఉండి పాలు త్రాగే స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ స్థాయి నుంచి మనం బయటికి రావాలి. నీవు నిజంగా నీవు ఎదగటం లేదంటే కారణము నీ శరీరంలో లోపం ఉంది. ఆ లోపాన్ని నీవు తీసివేసుకోవాలి. శారీరకంగా దేవునికి విరోధమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నావు కనుక ఆత్మీయంగా కూడా నీలో ఎదుగుదల కనిపించదు. శరీరం పెరిగిపోతుంది, కానీ ఆత్మలో మాత్రం ఇంకా పసితనమే కనిపిస్తుంది. ఇది లోకంలో కూడా మనం చూస్తున్నాం. వ్యక్తి పెరిగిపోతాడు శారీరకంగా, కానీ తన మానసిక పరిస్థితి చూస్తే చంటి బిడ్డడి యొక్క అవస్థ. అలాంటి వారిని చూస్తే మనకి ఒకవైపు నుంచి భయం కలుగుతుంది, మరొక వైపు నుంచి జాలి కలుగుతుంది. ఎందుకంటే మానసిక పరిస్థితి ఎదగలేదు, శరీరం పెరిగిపోయింది, దానివల్ల ప్రయోజనము లేదు. ఆత్మీయంగా కూడా అంతే. అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటారు, కానీ ఆత్మీయ ఎదుగుదల చూసినట్లయితే ఇంకా నాకు ప్రార్థన చేయటం రాదు, నాకు వాక్యం చదవటం రాదు, వాక్యం చదివేటప్పుడు నాకు భయం పుడుతుంది, ప్రార్థన చేయటానికి నాకు కష్టమైపోతుంది, దేవుని కొరకు జీవించాలంటే నా వల్ల కావటం లేదు అని ఎన్ని సంవత్సరాలైనా అదే మాట. ఎదుగుదల అనేది ఆత్మీయంగా కనిపించటం లేదు. పసిపిల్లలుగా ఉన్నటువంటి స్థాయి. పౌలు వారి విషయమే బాధపడుతున్నాడు. మీకు ఆత్మీయ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ మీ ఆత్మీయ అభివృద్ధి చూసినప్పుడు ఇంకా మీరు పసిపిల్లలుగానే ఉన్నారు. బలమైన ఆహారం తీసుకునేటువంటి స్థాయిలో లేరు, ఆత్మీయ విషయాల్ని నేర్చుకునేటువంటి స్థాయిలో లేరు, శరీర సంబంధులుగానే ఉన్నారు అని అంటున్నాడు. మనలో అసూయ, ద్వేషము ఉన్నట్లయితే మనము పసిపిల్లల స్థాయిలోనే ఉన్నాము. అసూయ, ద్వేషం అనేది ఆ పసిపిల్లల్లోనూ బాలుల్లోనూ కనిపిస్తుంది. మనం చూస్తాం మన పిల్లల్లోనే. వారికి అసూయ, ద్వేషం ఎప్పుడు వస్తుందంటే ఇతరుల దగ్గర ఉన్నది వీళ్ళ దగ్గర లేకపోతే అసూయ. వీరు ఆడుకుంటున్నది వేరొకరు తీసుకుంటే వారి మీద భయంకరమైనటువంటి ద్వేషం. ఇది పసిపిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం. అలాంటి స్థాయి నుంచి మీరు బయటికి రావాలి. ఇది శరీర స్వభావము. ఆత్మీయ స్వభావంలో అసూయ, ద్వేషము ఉండదు. మీరు జాగ్రత్తగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈ శిశువు నుంచి మరికొద్దిగా ఎదుగుదలలోనికి చూసినట్లయితే రెండవ స్థాయి మనం చూస్తాము. చిన్న బిడ్డగాను బాలుడిగాను ఉన్నటువంటి స్థాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. పసిపిల్లలుగాను బాలులుగా ఉన్నటువంటి స్థాయి ఎలాంటిదంటే మనుష్యుల యొక్క మాయోపాయములకు, వంచనలకు లొంగిపోయేటువంటి స్థాయి. చూసారా, పిల్లల్ని మాయ మాటలు చెప్పి వారిని లొంగ తీసుకుంటారు. చిన్నపిల్లల్ని మాయోపాయములకు, వంచనలకు లొంగిపోయేటువంటి స్థాయి. తప్పు మార్గమునకు, కుయుక్తికి అప్పగించుకునేటువంటి స్థాయి. గాలికి ఇటు అటు కొట్టుకుని పోయేటువంటి స్థాయి. మనము ఆ రీతిగా ఉండకూడదు అని వాక్యం ద్వారా ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. మనుష్యుల యొక్క మాయోపాయములకు నీవు లొంగకూడదు. బాలుడిగా ఉన్నటువంటి స్థితిలో మనుష్యుల యొక్క పద్ధతులకు వారు లొంగిపోతూ ఉంటారు. దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది, వారు మాత్రము మనుషుల మీద దృష్టి పెట్టి వారు చెప్పిన మాటలకు వెంటనే లొంగిపోయేటువంటి పరిస్థితి. వారి విశ్వాసాన్ని భ్రష్టత్వానికి అప్పగించుకునేటువంటి స్థాయికి బాల్య స్థితి. అంత మాత్రమే కాదు, శరీర సంబంధులైనటువంటి మనుష్యుల వలె మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఆత్మీయంగా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. నీవు ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోయేటట్లుగా ఉండకూడదు. ఇది బాల్య స్థితి. వారలా చెప్పారని, వీరలా చెప్పారని వారి చెప్పుడు మాటలకు లొంగిపోయి
నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునకుండా జాగ్రత్త పడాలి. ఇది బాల్య స్థితి. తప్పుడు ఉపదేశాలు వింటూ ఇటు అటు కొట్టుకుని పోయేటువంటి వారిగా ఉంటారు. వారు బాల్య స్థితిలో ఉన్నారు. అంటే వారి ఆలోచన కాకుండా ఇతరుల ఆలోచన ప్రకారంగా నడిచేటువంటి స్థితిలో ఉన్నారు. వారి ఆలోచన విధానం ఇంకా ఎదగలేదు. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు. ప్రతి బోధను నమ్మేస్తారు. మనుషులు కల్పించేటువంటి పద్ధతులకు లొంగిపోతారు. ఇది బాల్య దశ. మనం ఆ స్థితి నుంచి బయటికి రావాలి. పసిపిల్లలుగా ఉన్నటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. బాల్య స్థితి నుంచి బయటికి రావాలి. ఎదుగుతూ ఉండాలి. ఆయన అలా చెప్పాడండి, అలా చేసేసానండి అనటానికి కాదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా నీవు చేయగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో బోధకులు లక్షల కొలది ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో లక్షల కొలది. ప్రతి బోధకు నీవు ఇటు అటు కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే నీ బాల్య దశలో నీవు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఇటు అటు కొట్టుకొని పోతున్నావంటే నీవు ఇంకా బాల్య దశలోనే ఉన్నావు. ఎదుగుదల నీలో కనిపించడం లేదు. మనుషుల యొక్క మాయోపాయాలకి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. వారు లొంగ తీసుకుంటారు. వారి బోధల చేత నిన్ను ఆకర్షించుకుంటారు. పిల్లడికి చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి ఏ రీతిగా అయితే ఆకర్షించుకుంటారో ఈ తప్పుడు బోధలు కూడా బాల్య స్థితిలో ఉన్న వారిని వెంటనే ఆకర్షించుకుంటాయి. కానీ ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన వారు, ఎదుగుదలలో ఉన్నవారు దానికి లోబడరు. మనం ఇటు అటు కొట్టుకుని పోకూడదు. కానీ ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. బాల్య స్థితిలో ఇతరుల మాటకు లొంగిపోయి, తప్పుడు బోధలకు లొంగిపోయి నీవు ఇటు అటు కొట్టుకుని పోయేటువంటి విశ్వాస జీవితంలో ఉంటే నీలో ఎదుగుదల కనిపించదు. కానీ ఆ స్థితిలో నీవు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ క్రీస్తు వలె ఉండటానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి ఆ బాల్య స్థితిలో. లేకపోతే నీ బాల్య స్థితి పాడవుతుంది. తర్వాత నీవు ఎదుగుతున్నటువంటి ఆ యొక్క స్థాయి అంతా కూడా నెమ్మది, సమాధానం లేకుండా ఆయాసంతో నీవు బ్రతుకుతావు. ఈ బాల్య స్థితి దాటిన తర్వాత మనకొచ్చేది యవ్వన స్థితి. ఆత్మీయ జీవితంలో యవ్వన స్థితి. ఈ స్థితిలో మనం ఏం చేయాలి? మనకి బలం ఉందని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. యవ్వన కాలంలో మనకు బలం ఉంటుంది. ఈ బలంతో మనం ఏం చేయాలంటే దుష్టుని జయించేటువంటి బలవంతులుగా మనం తయారవ్వాలి. దుష్టిని జయించేటువంటి బలాన్ని మనం సంపాదించుకోవాలి. దుష్టత్వాన్ని జయించేటువంటి బలాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకం చెడిపోవడానికి గల కారణం ఏంటంటే యవ్వనస్తులు తమ బలాన్ని దుష్టినికి అప్పగించుకోవడాన్ని బట్టి దుష్టత్వం ప్రపంచం అంతా ఏలుతుంది. కానీ యవ్వన కాలంలో నరుడు నా కాడె మోయుట మేలని ప్రభువు చెప్తా ఉన్నాడు. యవ్వన కాలంలో దేవునిని, సృష్టికర్తను నీవు వెతకాలి. సృష్టికర్త యొక్క సన్నిధిని నీవు కోరుకోవాలి. యవ్వన కాలంలో నీవు ఖచ్చితంగా తుట్టిల్లిపోతావు. అయితే వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని ఆయన చెప్తా ఉన్నాడు. 2 ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తున్నాయి. యవ్వనస్తుడు తన నడతను ఎలాగ శుద్ధి చేసుకుంటాడు అని ప్రశ్నిస్తూ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. తన నడతను శుద్ధి చేసుకోవాలన్నా, జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకోవాలన్నా ఏం కావాలంటే దేవుని వాక్యమును బట్టి నీవు జాగ్రత్త పడాలి. యవ్వనస్తులకు జాగ్రత్తనిచ్చేది దేవుని యొక్క వాక్యం. యవ్వనస్తుల యొక్క నడత శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు, తన జీవితంతో వాక్యాన్ని సరిచూసుకున్నప్పుడు, తన జీవితంలో వాక్యానికి అనుకూలం కానిది ఏదైనా ఉంటే దానిని తన నుంచి తొలగించుకునేటప్పుడు అతడు తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. జీవితంలో శుద్ధి అనుభవించగలుగుతాడు. యవ్వనస్తుల జీవితంలో శుద్ధి ఉందా, పవిత్రత ఉందా అంటే కనిపించటం లేదు. ఇది వాస్తవం. యవ్వన దశలో మనస్సును పాడు చేసుకుంటున్నారు. యవ్వన దశలో తలంపులను, ఆలోచనలు పాడు చేసుకుంటున్నారు. యవ్వన దశలో శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే దేవుని వాక్యము వారి జీవితంలో లేకపోవడాన్ని బట్టి. దేవుని వాక్యము హృదయంలో ఉంటే వాక్యము మనలను అపవిత్రమైనటువంటి మార్గాల నుంచి
విడిపిస్తుంది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, వాక్యం హృదయంలో ఉంటే పాపం బయటికి పోతుంది, పాపం హృదయంలో ఉంటే వాక్యము మనకు దూరంగా ఉంటుంది. అందుకనే 11వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంటున్నాడు. దేవుని ఎదుట మనం పాపం చేయకుండా మనల్ని కాపాడేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే పాపములో పడకుండా కాపాడుతుంది, పాపం జోలికి వెళ్లకుండా కాపాడుతుంది. యవ్వనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవడం వాక్యం ద్వారానే, యవ్వనస్తులు పాపంలో పడకుండా జాగ్రత్త పడ్డం వాక్యం ద్వారానే. ఈ యవ్వన దశలో వాక్యము నీవు హృదయంలో పెట్టుకుంటున్నావా? ఎందుకంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములని వాక్యం చెప్తుంది కదా. ఈ లోకంలో అపవాది బలవంతుడిగా కనిపిస్తా ఉన్నాడు, దేవుడు సర్వ సృష్టిపైన బలవంతుడిగా కనిపిస్తా ఉన్నాడు. నీవు ఏ బలవంతునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావు? ఈ లోకాధికారి అయినటువంటి సాతానుకి నీ బలాన్ని అప్పగిస్తున్నావా, లేదా సర్వాధికారి అయినటువంటి దేవునికి నీ బలాన్ని అప్పగిస్తున్నావా? దేవునికి నీ బలాన్ని అప్పగించినట్లయితే హృదయంలో దేవుని వాక్యాన్ని నీవు దాచుకుంటావు. ఆ వాక్యము నీ మార్గాలను శుద్ధి చేస్తుంది. ఆ వాక్యము నీవు దేవుని ఎదుట పాపం చేయకుండా కాపాడుతుంది. యవ్వన దశలో దేవుని వాక్యాన్ని నీవు హృదయంలో దాచుకోవాలి. అపోస్తలుడైన యోహాను, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో యవ్వనస్తుల గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. యవ్వనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అంటున్నాడు. ఎవరు దుష్టిని జయించారంటే యవ్వనస్తులు. ఎందుకని? యవ్వన కాలంలో నీ బలాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు నీ పక్షంగా ఉండి దుష్టిని జయించేటువంటి శక్తి నీకు అనుగ్రహిస్తాడు. యవ్వనస్తులు శత్రువుని జయించగలుగుతారు ఎప్పుడంటే ఆ శత్రువుకి మించినటువంటి బలము నీకు ఇవ్వగలిగినటువంటి దేవుని చేతిలో నీవు ఉన్నప్పుడు. సర్వాధికారి బలవంతుడకు దేవుని చేతిలో బాణముగా నీవు ఉన్నప్పుడు నిన్ను శత్రువు పైన ఆయన వాడుతాడు, నీవు శత్రువుని నశింపచేయగలుగుతావు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు గనుక, దుష్టిని ఎదిరించిన వారు గనుక మీకు రాస్తున్నాను అంటున్నాడు. 14వ వచనంలో చూసినట్లయితే, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. నిలుస్తుందా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము? చర్చికి వెళ్తే నిలవదు, పాటలు పాడితే నిలవదు, మ్యూజిక్ వాయిస్తే నిలవదు, మరేదో సంఘంలో బాహ్య సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే దేవుని వాక్యం నీలో నిలవదు. కానీ నీవు క్రీస్తులో నిలిచి ఉంటే క్రీస్తు యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము నీలో నిలుస్తుంది. అప్పుడు నీవు అడిగింది దేవుడు నీకు ఇస్తాడు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడని యవ్వన బిడ్డలకు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మనం దేవుడిలో ఉండాలి, వాక్యం మనలో ఉండాలి. కానీ ఈ రెండు యవ్వనస్తుల్లో కనిపించవు. వారు దేవుడిలో ఉండరు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోరు. బాహ్యంగా వెళ్ళి కొద్దిగా పాటలు పాడడం, కొద్దిగా మ్యూజిక్ వాయించడం, కొద్దిగా సంఘంలో అవి ఇవి కార్యాలు, భౌతిక సంబంధమైనటువంటి కార్యాలు అరేంజ్మెంట్స్ చేసి అక్కడితోటి వారు తృప్తి పొందుతారు. కానీ అంతరంగంలో బలహీనులు, తలంపుల్లో పాపం, ఆలోచనలో పాపం, చూపుల్లో పాపం, ప్రవర్తనలో పాపం, శరీరంలో కూడా పాపం. ఈ స్థితి నుంచి నీవు బయటికి రావాలి అంటే వాక్యం సెలవిస్తుంది, బలవంతుడు అయినటువంటి నీవు నీ బలాన్ని దేవుని చేతికి అప్పగించు. ఆ బలాన్ని దేవుడు వాడవలసిన రీతిలో వాడతాడు. శత్రువును నువ్వు జయించగలుగుతావు. వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అంటున్నాడు. మీరు బలవంతులు. ఈ బలం ద్వారా దుష్టుడిని జయించాలి. దుష్టుడికి అప్పగించుకోకూడదు, సాతానుకు అప్పగించుకోకూడదు నీ బలాన్ని. వాడు నీ బలాన్ని నశింపచేయటం కోసం ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు సిద్ధపరిచించాడు. ఈ లోకంలో అనేక రీతిలుగా వాడు నిన్ను ఆకర్షిస్తాడు. నీ బలాన్ని దోచుకోవడమే వాడి యొక్క ప్రధాన లక్ష్యం. అయితే నీ బలాన్ని దేవునికి అప్పగించు. దేవుడే నా బలమని నీవు దేవునికి అప్పగించుకో. యెహోవా నా బలమా, నిన్నే నేను ప్రేమించుచున్నానని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు నీకు బలము కావాలి. నీ బలాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో చేయవలసిన కార్యాలని చేస్తాడు. యవ్వన దశ
చాలా ప్రాముఖ్యమైనది. చెడిపోవడానికైనా బాగుపడడానికైనా ఈ యవ్వన దశ ఉపయోగపడుతుంది. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి క్రీస్తు బిడ్డవైన నీవు నీ యవ్వన దశలో దేవునికి నీ బలాన్ని అప్పగించు, దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. ఆయన నీ జీవితంలో ఏమి కావాలో, ఈ యవ్వన దశ దాటిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో దానిని దేవుడు మలుస్తాడు. యోసేపు తన యవ్వన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాడు గనుక పాపాన్ని ఎదిరించగలిగాడు. ఆ యవ్వన బలాన్ని దేవుడికి అప్పగించిన కారణాన్ని బట్టి దేవుడు యోసేపుని ఎంతగానో హెచ్చించినట్లుగా చూస్తా ఉన్నాం. నీ భవిష్యత్తు ఫలభరితంగా ఉండాలి అంటే యవ్వన బిడ్డవైన నీవు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, నీ బలాన్ని ప్రభు చేతిలో పెట్టు. దేవుడే నా బలమని ఆయన బలిష్టమైన చేతి క్రింద నీ దీన మనసు కలిగిండు. నీ భవిష్యత్తును దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఈ యవ్వన దశలో మనము దుష్టుని జయించే శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఈ దశ దాటిన తర్వాత వివాహ జీవితము తండ్రిగా ఒక స్థాయి కలిగినటువంటి స్థితి. ఈ స్థాయిలో తండ్రి చేయవలసినటువంటి పని ఏమిటంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లోనే తండ్రిని గురించి కూడా యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకును వ్రాయిచున్నాను అంటున్నాడు. తండ్రిగా ఉన్నటువంటి ఆ స్థాయిలో కుటుంబ యజమానిగా, భర్తగా, తండ్రిగా నీవు ఎరిగి ఉన్న క్రీస్తుని సేవిస్తూ ఉండాలి. ఆయన నీకు శిరస్సుగా ఉండాలి. మరి ఏది కూడా నీకు శిరస్సు కావడానికి వీల్లేదు. నీ ఆస్తి కానీ, నీ అంతస్తు కానీ, నీ పలుకుబడి కానీ, నీ పదవి కానీ, నీ ఉద్యోగము కానీ ఏది కూడా ఆయనకు మించి నీ జీవితంలో ఉండకూడదు. నీవు ఎరిగి ఉన్నటువంటి దేవునిని నీకు శిరస్సుగా చేసుకొని నీ కుటుంబాన్ని నడిపించాలి. తండ్రిగా దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని నేర్పించే స్థాయికి మనం వస్తాం. ఈ వివాహ వయసులో దేవుని వాక్యాన్ని కుటుంబంలో పిల్లలకు నూరిపోయాలి. తండ్రిగా ఉన్న ఆ స్థాయిలో భార్యను, బిడ్డలను కూడా నీ దేవుని వారికి పరిచయం చేయాలి. నీ విశ్వాసిగా బ్రతుకుతా ఉన్నావు, నీ జీవితంలోనికి భాగస్వామి వచ్చింది, తనకు నీవు దేవుని గురించి నేర్పించాలి. ఆది నుంచి నీవు నేర్చుకున్నది నీ భార్యకు నువ్వు నేర్పించాలి. అంత మాత్రమే కాదు కానీ మీకు గర్భఫలముగా ఇచ్చినటువంటి బిడ్డలకు దేవుని వాక్యాన్ని నువ్వు నేర్పించేటువంటి స్థితిలో ఉండాలి. తండ్రులకు దేవుడిస్తున్నటువంటి బాధ్యత, దేవుని యందు భయభక్తులతో పిల్లలను పెంచాలి. దేవుడిచ్చిన అధికారాన్ని భర్తగా ఇటు భార్యను ప్రేమిస్తూ పిల్లలను దేవుని అందలి భయభక్తులతో పెంచడం అనేది తండ్రిగా నీ బాధ్యత. ఈ స్థాయిలోనికి వచ్చిన తర్వాత కుటుంబము దేవుని కృపలో కట్టబడాలి. కుటుంబము దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ప్రారంభం అవ్వాలి. కుటుంబంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి స్థితిలోనికి రావాలి. కుటుంబంలో దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితిలోనికి రావాలి. తండ్రిగా నీవు ఆది నుంచి ఎరిగి ఉన్నటువంటి విషయాలను బట్టి నీ కుటుంబాన్ని దేవునికి దగ్గరగాను లోకానికి దూరంగాను ఉంచవలసినటువంటి స్థితిలో బాధ్యత కలిగినటువంటి ఆత్మీయ బిడ్డగా నీవు ఉండాలి. ఇది తండ్రి యొక్క స్థాయి. ఈ స్థాయి నుంచి మరికొద్దిగా ఎదిగినప్పుడు పెద్దగా నీవు ఉంటావు. అంటే ఒక సలహాదారుడిగా నీవు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని ఇతరులతో పంచుకునేటువంటి వయస్సులోనికి నీవు వస్తావు. ఒక పెద్దగా పిలువబడతావు. సంఘంలో పెద్దలుంటారు. ఆ పెద్దల యొక్క అభిప్రాయాన్ని సంఘం తీసుకుంటుంది. పెద్దల యొక్క ఆత్మీయ సలహాలు సంఘానికి ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే వారు ఆది నుంచి నేర్చుకున్న విషయాలు, దేవునితో వారికి ఉన్నటువంటి ఆ సంబంధము, ఆత్మీయ అనుభవాలు సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగపడతాయి. ఆలోచనకర్తలు అనేకులు ఉండడము రక్షణకరమైన వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ పెద్దలుగా ఉన్నవారు ఇచ్చేటువంటి ఆలోచనలు క్షేమస్థితికి కారణమవుతాయి. దేవుని వాక్యంలో పెరుగుతున్న వారే మంచి సలహాలు ఇవ్వగలుగుతారు. దేవుని వాక్యంలో పెరగని వారు వారిచ్చే సలహాల ద్వారా సంఘము చీలిపోతుంది. కనుక వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యములు ఎదగటం చాలా ప్రాముఖ్యం. పెద్దగా ఉన్నటువంటి వారు ఏం చేయాలో అపోస్తులైన పేతురు చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని,
బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను అంటున్నాడు. పెద్దలు చిన్నవారిని హెచ్చరిస్తారు, యవ్వనులను హెచ్చరిస్తారు, వివాహమైన వారిని హెచ్చరిస్తారు, తోటి పెద్దలను కూడా హెచ్చరిస్తారు. అంటే వారి యొక్క అనుభవము వారిని ఇతరులను దైవికంగా హెచ్చరిక చేసి వాక్యానికి అనుకూలంగా ఉండేటువంటి జీవితంలోనికి నడిపించడానికి ఆ స్థాయి ఉపయోగపడుతుంది. తోటి పెద్దనైనటువంటి నేను క్రీస్తు శ్రమలను గురించినటువంటి సాక్షిని అంటున్నాడు. ఈ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క శ్రమలలో అనుభవం కలిగిన వాడు, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడు, ఆయన శ్రమలను గురించి సాక్షిగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు బయలుపరచబోతున్నటువంటి మహిమలో పాలిభాగస్తుడైన, అంటే ఆయన రాకడకు తాను సిద్ధపరచుకున్నటువంటి పెద్ద. వీరేం చేస్తారంటే హెచ్చరిక చేస్తారు, ఇతరులకు నేర్పించేటువంటి స్థాయి పెద్దలకు ఉన్నటువంటి స్థాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా పెద్దలుగా ఉంటే మీరు ఆది నుంచి దేవునితో నడిచినటువంటి ఆ అనుబంధము, ఆ అనుభవము ఇతరులతో మీరు పంచుకొని వారికి వాక్యానుసారమైన జీవితాన్ని నేర్పించే స్థాయిలో ఉన్నారా, లేకపోతే ఇంకా మీరు నేర్చుకునే స్థితిలోనే ఉన్నారా? ఒకవేళ నేర్చుకునే స్థితిలో ఉంటే మరలా చెప్తున్నాను, పాలు త్రాగే స్థితిలోనే మీరున్నారు. మనము ఎదుగుతూ ఉండాలని దేవుడు పిలిచాడు, కానీ ఒకచోటనే చిన్నపిల్లల్లాగా ఎదుగుదల లేనటువంటి స్థితిలో మనం ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో ఎదుగుదల చాలా ప్రాముఖ్యం. పెద్దగా ఉన్నటువంటి స్థితిలో మనం ఇతరులని ఆత్మీయంగా హెచ్చరిక చేసేటువంటి స్థాయిలో ఉండాలి. ఇతరుల చేత మనము హెచ్చరిక పొందే స్థాయిలో ఉండడం కాదు. కొంతమంది వయసు వచ్చినా సరే ఇంకా ఇతరుల వారిని హెచ్చరిస్తూ ఉంటారు, ఇది మంచిది కాదు, ఇది నీవు ఇలా చేయకూడదు, ఇది నీవు అలా చేయకూడదని చెప్పి. నీవు ఆ స్థాయికి వచ్చావంటే ధన్యుడవు. ఇతరులకు నీవు నేర్పించే స్థాయిలో ఉన్నావు. ఇంకా నేర్చుకునే స్థాయి కాదు, అది పెద్దలుగా ఉన్నటువంటి స్థాయి. ఈ స్థాయి దాటిన తర్వాత వచ్చేది వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యంలో కూడా దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవిస్తాం. ఈ స్థాయి పరిపూర్ణమైన స్థాయి, సంపూర్ణమైన స్థాయి. ఎందుకంటే ఈ స్థాయిలో అనుభవ జ్ఞానం కలిగిన వారిగా, అనుభవజ్ఞులుగా ఉంటారు వృద్ధులు. వారి యొక్క అనుభవం గొప్పది, సంపూర్ణ స్థాయిలో ఉంటారు. వారిలో అమాయకత్వం కనిపించదు, ఆకతాయి స్థితి కనిపించదు, తొట్టిల్లటానికి అవకాశం లేదు, పాపం చేయటం అనేది వారి జీవితంలో ఉండదు. వివాహ జీవితాన్ని విజయవంతంగా జీవించిన వారు పెద్దలుగా ఇతరులకు సలహాలిచ్చి ఇప్పుడు పూర్ణమైన స్థితిలోనికి వస్తారు. సంపూర్ణ స్థితిని పొందుకోవడం అంటే ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ఆలయముగా మారటం, మన దేహము దేవునికి ఆలయము కావటం. ఇంకా మనలో నివసించేది దేవుని యొక్క ఆత్మే. ఆ ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి, ఆ ఆత్మ ద్వారా మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇది వృద్ధ స్థాయి. అంటే ఈ స్థాయిలో మనం దేవునికి పూర్తిగా సమర్పించేసుకునేటువంటి స్థాయి. ఈ స్థాయిలో మనం దేవుడిలోనే సంపూర్ణంగా ఉంటాం, దేవునికి ఖైదీగా ఉండిపోతాం. వాక్యం చూడండి, ఫిలిమోను పత్రిక 9వ వచనంలో చూస్తే, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అంటున్నాడు. పరిపూర్ణతలో వారు ఉండడం అంటే అర్థం ఏమిటంటే, పరిపూర్ణత అంటే ప్రేమ. వృద్ధులలో కనిపించేది ప్రేమ. వారు చిన్న బిడ్డలను ప్రేమిస్తారు, యవ్వనులను ప్రేమిస్తారు, వారికి పుట్టినటువంటి వారు వారి బిడ్డలను ప్రేమిస్తారు, ఆ బిడ్డలకు పుట్టినటువంటి మనవలను మనవరాలను ప్రేమిస్తారు. ఆ స్థాయిలో అందరూ కూడా ఈ వృద్ధుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి వస్తారు, దీవెన పొందుకోవడానికి వస్తారు. ఆ వృద్ధునితో ప్రేమతో మాట్లాడతారు, ఆ వృద్ధుని యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి చూస్తారు. అంటే ఆత్మీయంగా మనము వృద్ధ స్థాయిలో ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమను సంపూర్ణంగా కలిగి ఉండడం, దయను ప్రేమను ధరించుకోవటము సంపూర్ణ స్థితి. ఈ స్థాయిలోనికి మనం రావాలి. మన ఆత్మీయ జీవితము ఎక్కడి నుండి ఎక్కడికంటే అమాయకపు స్థితిలో నుంచి దేవుని ప్రేమ చేత నింపబడి దయను చూపించేటువంటి స్థాయిలోనికి రావాలి. ఇది పరిపూర్ణమైనటువంటి స్థితి.
ఈ స్థితిలో మనం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. నీవే రీతిగా ఉంటున్నావు? ఇంకా అమాయకుడిగానే బ్రతుకుతున్నావు ఆత్మీయ జీవితంలో? ఇంకా ఆకతాయి స్థాయిలోనే నీవు బ్రతుకుతున్నావు ఆత్మీయ జీవితంలో? ఇంకా తొట్రులు పడుతూ నీ బలాన్ని నశింపజేసుకునే స్థితిలోనే ఉన్నావా యవనుడిగా ఆత్మీయ స్థితిలో? నీ యొక్క వివాహ జీవితంలో ఇటు అటు కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితిలోనే కుటుంబాన్ని దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా పెంచలేని స్థితిలోనే ఉన్నావా ఆత్మీయ జీవితంలో? ఒక పెద్దగా ఇతరులకు సలహా ఇచ్చే స్థాయిలో కాకుండా ఇంకా ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి స్థితిలోనే ఉన్నావా ఆత్మీయంగా? దయా ప్రేమ లేకుండా బ్రతుకుతున్నటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, శారీరక జీవితం ఏ రీతిగా అయితే శిశువు నుంచి వృద్ధ స్థాయికి ఎదుగుతుందో ఆత్మీయ జీవితం కూడా శిశువు నుంచి వృద్ధ స్థాయికి రావాలి. అనగా ఒక అమాయకపు స్థితిలో నుంచి ప్రేమ దయ కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నీవు రావాలి. మన విశ్వాస జీవితం యొక్క మెట్టులు మనం చూసినట్లయితే వాక్యం నుండి మన ఆత్మీయ అభివృద్ధి ఎక్కడి నుండి ఎక్కడి వరకు అపోస్తులైన పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి అంటున్నాడు. ఏంటి పూర్ణ జాగ్రత్త? పరిపూర్ణ స్థితి ఏమిటి అంటే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. మనం ఆత్మీయ జీవితంలో నిష్ఫలులుగాను సోమరులుగాను ఉండకుండా ఉండాలంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగాలో అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. మన యొక్క చివరి స్థాయి, సంపూర్ణ స్థాయి ఏంటంటే ప్రేమ దయ. ప్రేమ దయ ఎప్పుడైతే మన హృదయాల్లో మనం నింపుకుంటామో మనము వృద్ధ స్థాయికి అనగా సంపూర్ణ స్థాయికి వచ్చినట్లుగా అర్థం. మనలో ప్రేమ నింపుకోవాలి, దేవుని యొక్క దయను నింపుకోవాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా మత్తయి సువార్తలో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును పరిపూర్ణులై ఎందురు. ఆయన పరిపూర్ణుడు ఏ విషయంలోనంటే ప్రేమ విషయంలో, దయ చూపించట విషయంలో. ఆయన ప్రేమించాడు గనుకనే మనము ఈ రోజున తన కుమారుని ద్వారా రక్షణ అనుభవించగలుగుతున్నాం. ఆయన దయగలిగిన వాడు గనుకనే, కృప చూపించేవాడు గనుకనే ఈ రోజు వరకు మనం బ్రతికుండగలిగాం. మనం అనుభవిస్తున్నది దేవుని కృప. మనం ఈ రీతిగా క్షేమస్థితిలో ఉన్నామంటే దేవుని కృప. కనుక దేవుడు ప్రేమించి తన దయని చూపించిన ప్రకారము ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రేమ కలిగి దయని చూపించే స్థాయికి ఎప్పుడైతే వస్తామో ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా మనం ఎదిగిన వారము. కనుక శారీరక జీవితం శిశువు నుంచి వృద్ధ స్థాయికి ఏ రీతిగా అయితే ఎదుగుతుందో నీ ఆత్మీయ జీవితం కూడా శిశువుగా ఉన్నటువంటి స్థాయి నుంచి వృద్ధ స్థాయికి రావాలి. ప్రేమ దయ కలిగినటువంటి స్థితిలోనికి నీవు రావాలి. సంపూర్ణ స్థితి, కృపా సత్యములు నిన్ను విడిపోనివ్వకుండా చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అమాయక స్థితిలో ఉన్నావా లేదా సంపూర్ణ అనుభవ జ్ఞానం కలిగినటువంటి స్థితిలో ఉన్నావా? లేదా ఈ మధ్యలో ఏదో ఒక స్థాయిలో నీవు ఎదగలేని స్థితిలో ఉండిపోయావా? దేవుడు తన వాక్యం ద్వారా నేను బలపరచడానికి మాటలను వాడుకొనుగాక. ఎందుకంటే మనం ఎదిగే స్థితిలో లేకపోతే దేవుడు మనల్ని బట్టి ఇష్టపడేవాడు కాదు. ఏ తల్లైనా తన బిడ్డ వయస్సు పెరిగిపోతుంది కానీ బుద్ధి పెరగకపోతే బాధపడదా? అది ఎంత వాస్తవమో. మన పరలోకపు తండ్రి ఆయన కోరుకునేటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగకపోతే ఆయన కూడా బాధపడతాడు. దేవుని యొక్క ఆశ అంతా ఏంటంటే మనము క్రీస్తు యేసును గురించినటువంటి అనుభవ జ్ఞానం కలవారమై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ అనుభవ జ్ఞానము ఏమిటి అంటే ప్రేమ దయ. ఆ సంపూర్ణ స్థితిలోనికి మనం రావాలి. ఇది ఎవరైనా పొందుకోవచ్చు. ఆశ నీలో ఉంటే
ఎదగాలనేటువంటి కోరిక నీలో ఉంటే దేవుని వాక్యాన్ని నీవు పట్టుకో. వాక్యం నిన్ను పోషిస్తుంది. వాక్యం నిన్ను సంపూర్ణ స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యం బ్రతికించడం, నెమ్మదివ్వడం మాత్రమే కాదు, కానీ వాక్యము నిన్ను అంతం వరకు నడిపిస్తుంది. దేవుని ప్రేమను నీవు కలిగి ఉండగలుగుతావు. దేవుని దయను నీవు కలిగి ఉంటావు. కనుక ఈ ఉపవాస దినాన్ని ఒక ప్రార్థన చేయండి. కనుక ఈ ఉపవాస దినాన్న మనము కలిసి ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, ప్రభువా, ఈ పరిపూర్ణ స్థితి అయినటువంటి నీ ప్రేమ, నీ దయ నాలో నింపండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇది ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. లోకంలో ప్రేమ చల్లారిపోతుంది. లోకంలో దయ చూపించేవారు లేరు. దేవుని బిడ్డలు కూడా ప్రేమ, దయ లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనం ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. వాక్యాన్ని వింటున్నటువంటి నీపై దేవుడు బాధ్యతను మోపుతూ ఉన్నాడు. ఎంతగా వింటున్నామో దేవునికి మనం అంతగా లెక్క అప్పగించాలి. కనుక మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దయను, ఈ ప్రేమను నాలో నింపండి ప్రభువా. దాన్ని నేను పోగొట్టుకోకుండా సహాయం చేయండి. వీటిని నేను ఇతరులకు చూపిస్తూ మీ దగ్గరికి నేను రావడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ, దయ క్రైస్తవ జీవితానికి పరిపూర్ణత. నీవు ఎంత గొప్పగా వాక్యం చెప్తున్నావు అనేది కాదు, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నావు అనేది కాదు, ఎంత గొప్పగా ఆత్మీయ వరాలు కలిగి ఉన్నావు అనేది కాదు, ఎన్ని సంఘాలు స్థాపించావు అనేది కాదు, ఎంతమందిని చుట్టూ విశ్వాసులు నీవు పోగు చేసుకున్నావు అనేది కాదు, కానీ నీ హృదయంలో ప్రేమ, దయ లేకపోతే నీవు పరిపూర్ణ స్థితిలోనికి రాలేదు. వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానం విషయంలో మనలను సోమరులుగాను, నిష్ఫలులుగాను చేయకుండా ఉండేదేమిటంటే దేవుని ప్రేమ, దేవుని దయ. ఆయన ప్రేమ, దయ మనలో ఉంటే మనము సోమరులుగా ఉండము, నిష్ఫలులుగా ఉండము, కానీ దేవుని కొరకు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఆయన కార్యాభివృద్ధి యందు మనం ముందుకు కొనసాగుతాం. దేవుని యొక్క దయను చూపిస్తూ మనం ముందుకు సాగగలుగుతాం. ఆయన ప్రేమ, ఆయన దయ మనలో ఉంటేనే మనం దేవుని కొరకు బ్రతకగలుగుతాం. ఇతరులను మనం దేవుని కొరకు సిద్ధపరచగలుగుతాం. ఇతరులను దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం. ఇది ప్రాముఖ్యం. ఇది లేకుండా ఏది చేసినా వ్యర్థమే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పౌలు చెప్తూ, మనకు ప్రవచనావరాలున్న గొప్ప ఆత్మీయంగా ఎదుగుతున్న వారమైన ప్రేమ లేని వారమైతే మనం వ్యర్థులమైన వాక్యం సెలవిస్తుంది. కనుక క్రైస్తవ జీవితంలో పరిపూర్ణ స్థితి ప్రేమ, దయ. ఆ స్థితిలోనికి మనం రావటం కొరకు దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఇది నన్న వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, శిశువు ఎదగాలి, ఎదుగుతూ ఆయా స్థాయిల్లో నాయన మీ వాక్యాన్ని పట్టుకొని మీ సన్నిధిలో బ్రతకాలి. మీ కుడి చేతి క్రింద దీన మనసుతో ఉండాలి. పరిపూర్ణ స్థితిలోనికి ఎదగాలని నీవు కోరుతున్నావు తండ్రి ప్రభువా. పరిపూర్ణ స్థితి, ప్రేమ, దయ, ఈ స్థితి మా అందరిలో కలుగు చేయమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, బలపరచండి. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న ప్రతి ఒక్కరికి వారి అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేశావు గనుక నీ బిడ్డలు మీ వాగ్దానాన్ని బట్టి మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికి వారి జీవితంలో ప్రతి అవసరం మీ నుంచి తీర్చబడుట చూడడానికి సహాయం చేయమని, తిరిగి మిమ్మల్ని మయంపరచడానికి కూడా కృప దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క బలమైన హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్థితి కలిగిన వారిగాను, దేవునికి ఇష్టలైన వారిగాను ఉండేటట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.